నా కొడుకు ఉద్యోగం పీకించడానికి ఒక తప్పుడు మెయిల్ ఐడితో ఎవడో విజిల్ అంట, తప్పుడు బతుకు తప్పుడు తనం ఏదైనా ఉంది అంటే అది నీదేనయ్యా. ఏంటి నా కొడుకు పిచ్చి పిచ్చి పోస్టులన్నీ పెడుతున్నాడు అభిషేక్ కాకర్లా అనే అకౌంట్లో. దాంట్లో ఎట్లా పడితే అట్లా వల్గారిటీని తీసుకెళ్తున్నాడు అని చెప్పి పోస్ట్ చేస్తావా, మెయిల్ చేస్తావా నా కొడుకు కంపెనీకి? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు? ఇంతకన్నా దిగజారుడు వ్యవహారం ఏమైనా ఉందా? నీ కూతుళ్ళ దగ్గరికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి మెయిల్స్ చేసినా నువ్వంటే దోచుకుని దాచుకున్నావు కాబట్టి నీకేం ఫరక్ పడదు, ఆర్థికంగా నీకేం ఫరక్ పడదు. అంటే మాకేదో ఫరక్ పడుద్దని కాదు, మాదేముందయ్యా. ఒక ఉద్యోగం పోతే మేము చదువుకున్నాం, మాకు కొంచెం బుద్ధి బుర్రా ఉంది, మా చదువు మాకు తిండి పెడుతుందన్న ధైర్యం ఉంది, నీలాగా ఆర్థిక నేరాలు మేము చేయలేదు, మా ప్రొఫైల్ బాగుంటుంది, డెఫినెట్ గా మాకు ఇంకొక ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అనే ధైర్యం మనోధైర్యం నా కొడుకు ఉంది. నా కొడుకు ఉద్యోగం దాకా నువ్వు వెళ్ళావంటే నువ్వు ఏ పాటి ధైర్యవంతుడువో. పులివెందులు పులివట, పులివెందులు పిలివా. నువ్వు నీ పద్ధతి ప్రకారం వెళ్తే నీ జోలికి ఎవడు రాడు. నువ్వు పద్ధతి దాటి పరిధులు దాటి నీకు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇట్లాంటివే పెడతారు. నువ్వు ఇట్లా ఫ్రస్ట్రేషన్తో వాక్కుంటానే ఉంటావు. నువ్వు ఎక్కడున్నావమ్మా అంటే నీ ఇంట్లోనే ఉంటావు. నీ పార్టీలో కూడా నీకు గుర్తింపు ఉండదు. ఎందుకంటే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవడ దేకను కూడా దేకడం. లోకల్గా నీ పరిస్థితి ఏంది, నీ ఇదేంది, నీ పార్టీలో నీ పరిస్థితి ఏంది లోకల్గా తెనాల్లో అనేది మాకు తెలుసు కాబట్టి మేము నిన్ను పట్టించుకోవట్లా. అది తెలియజేయటానికే నేను ఇప్పుడు ఈ లైవ్ పెట్టా. మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో ఈ తెనాల్లో సోకాల్డ్ ఎల్ఎల్బి ఉంది, ఆవిడని ఎవరు పట్టించుకోకండి. ఈ బిఆర్ నాయుడు విషయంలో పేపర్లో వేసుకుంది కదా ఆవిడ ఒక కుక్క మొరుగుతుంది అనుకొని పక్కకు నెట్టేయండి దాన్ని. మాటికి మా లోకల్ నాయకుల్ని కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మాట్లాడితే ఇక నుంచి లెక్క వేరేగా ఉంటుంది. ఏదో మీరు అధికారంలో ఉన్నారు, ఏదో పీకుతారు పొడుస్తారు అని ఫీల్ అవుతున్నట్టున్నారు. వన్స్ మేము కూడా ఎందాకైనా వెళ్దాము అని అనుకుంటే ఏం చేయగలుగుతారు ఎవరైనా? అది వెళ్ళలేక కాదు, మేము బౌండరీస్ పెట్టుకున్నాం, దాని ప్రకారంగా వెళ్తున్నాం మేము. ఎంతసేపటికి ఆవిడ గొప్పలు ఆవిడ చెప్పుకోవటం ఇదే తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఎవడికి అయినా. నీ కొడుకు దాకా వెళ్ళారు, ఎవడికి పనమ్మా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళ దాకా వెళ్ళావు కాబట్టి నీ కొడుకు దాకా వచ్చింది, నీ ఇంటి దాకా వచ్చింది. నువ్వు వాళ్ళ ఇళ్ళ దాకా వెళ్ళటం, వాళ్ళ ఆడవాళ్ళ దాకా వెళ్ళటం ఎందుకు? నువ్వు వాళ్ళ ఇళ్ళ దాకా వెళ్ళి వాళ్ళ ఆడవాళ్ళని ఆడ కూతుర్ని బయటకు లాగావు కాబట్టి నీ కొడుకు దాకా వచ్చారు ఇవాళ. అసలు ఇక్కడ ఈమె లోకల్గా తెనాల్లో ఆవిడ పట్టించుకోవట్లేదా స్వామి? ఆవిడని వదిలిపడేయండి. మేము ఎన్ని రోజులు ఎందుకు కూర్చున్నామంటే అదొక బురద, దాంట్లో రాయటం ఎందుకు, చింది మన మీద పడిద్ది, వదిలేయండి అని చెప్పి మా పార్టీలో మా నాయకులు చెప్పారు కాబట్టి వదిలేసాం. వదిలేసిన కొద్దీ ఎంతసేపటికి ఎవడో కోన్కిస్క గొట్టంగాడు దాని మీద పోస్టులు పెడితే వాడిని తిట్టుకో, వాడి మీద కేసులు పెట్టుకో, ఏదో చేసుకో, నీకు నచ్చింది నువ్వు చేసుకో, మేమేమన్నా ఆపుతున్నావా? మా నాయకుడి జోలికి రావటం ఎందుకు? మా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రావటం ఎందుకు? వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని లాగటం ఏంటి నువ్వు? ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు భయంకరంగా పోస్టులు పెడుతున్నావు. మేము కూడా నీ నాయకుడిని తిట్టచ్చు కదా, లోకేష్ గారిని తిట్టచ్చు కదా. అరే లోకేష్ గా ఏంద్రా ఈమె చేత ఇలా పోస్టులు పెట్టేస్తున్నావు, ఏంట్రా నీ పద్ధతి ఏంట్రా, ఉర్రే అరే అని చెప్పి మేము కూడా మాట్లాడచ్చు కదా లోకేష్ గారిని.
ఆ? అరే చంద్రబాబు, ఏంది నీ పార్టీలో ఆడవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏంట్రా ఈ పద్ధతి, ఏంట్రా కొంచెం పద్ధతులు నేర్పుకోరా అని చెప్పి మేము కూడా మాట్లాడొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారిని. బట్ మేము మాట్లాడలేకపోతున్నావు. అలా నువ్వు దిగజారిపోయి ఒరే సైకో జగన్ అది ఇది అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా. విజయమ్మ గారు నువ్వు కానీ వదిలేసావు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా. రాజశేఖర రెడ్డి గారి చావు గురించి నువ్వు మాట్లాడావు కదా. మరి ఎన్టీఆర్ గారిని ఎలా చావు కొట్టాడు, చెప్పులతో ఎలా కొట్టించాడు? ఆ? చెప్పులతో ఎలా కొట్టించాడు? నీ చంద్రబాబు నాయుడే కదా కొట్టించింది. మేము అదే అనుకుంటాం. మరి మీరు పావురాలు గుట్ట అని మాట్లాడితే చంద్రబాబు నాయుడే చెప్పులతో కొట్టించాడు, ఆయన చంపేశాడు ఎన్టీఆర్ని అని చెప్పి మేము మాట్లాడతాం. కొడుకుల్ని చేతగాని వాళ్ళని చేసి పార్టీ లాక్కున్నాడు అని చెప్పి మేము కూడా మాట్లాడతాం. మా లోకల్ ఎల్ఎల్బి నీకే చెప్తున్నా, మేము కూడా మాట్లాడచ్చు కదా. కానీ మేము మాట్లాడం, అంత దిగజారిపోయి మేము మాట్లాడం. ఎవడి ప్రజల సొమ్ము దొబ్బి ఈ రోజున 2 ఎకరాలాడు ఇంత సంపాదించాడు చంద్రబాబు నాయుడు. పులివెందుల పిల్ల అని చెప్పి మాట్లాడుతున్నావు. ఆయన బై బర్త్ ఎలా ఎంత ఆస్తులు ఉన్నాయి అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ 2 ఎకరాలాడు ఇన్ని ఎకరాలు ఎట్టా సంపాదించాడు, ఇంత ఆస్తులు ఎట్టా సంపాదించాడు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎవడ కొంపలారిపాడు, ప్రజల సొమ్ము ఎంత తిన్నారు ఏంటి, ఈ రోజున మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంజాయ్మెంట్స్ ఏంటో, ఎవడ సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. నీకు లోకల్గా నీకే దిక్కు లేదు. ఎల్ఎల్బికి, ఈ లేడీ ఎల్ఎల్బి, ప్రాక్టీస్ లేని ఎల్ఎల్బి. ఎందుకు నువ్వు ఇంత దిగజారిపోయి మాట్లాడి ఈ రకంగా పీక్స్కి తీసుకెళ్ళి మమ్మల్ని రెచ్చగొట్టే ధోరణిలో? నీ మీద ఖచ్చితంగా పార్టీ నుంచి యాక్షన్ తీసుకోవాలి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. నీ నోరు మూపించాలి మేము. నువ్వు రెచ్చగొట్టే మాటలు మాట్లాడు, దాని కింద ఎవడో కూడా ఫేక్ అకౌంట్తో కామెంట్లు పెడతాడు. దాని గురించి మళ్ళీ గుక్కబెట్టేడు లైవ్ పెట్టి. వాడు ఒక కామెంట్ పెడితే నువ్వు ఒక 10 మంది 100 మంది తెలియజేసుకో. వాడు నన్ను ఇలా లా అన్నాడు, లా భాషలు మాట్లాడాడు, కో భాషలు మాట్లాడాడు. వాడు ఒక మాటతో అయిపోయింది. ఆ కామెంట్ నువ్వు ఒకదానివే చూస్తావు. నువ్వు లైవ్లు పెట్టి మాట్లాడి 100 మందికి తెలియజేయి లా మాట్లాడాడు, కో మాట్లాడాడు అని. పైన నువ్వేం మాట్లాడావు అనేది చెప్పబాకు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా తిడితే వాడు నన్ను ముండా అన్నాడు, ఇంకా లా అన్నాడు, కో అన్నాడు, నేను జగన్మోహన్ రెడ్డిని ఇలా తిట్టాను అని కూడా చెప్పు లైవ్లో. నువ్వు లైవ్లో నేను ఇలా జగన్మోహన్ రెడ్డి మీద పోస్ట్ పెట్టాను, దానివల్ల కింద నన్ను నా బూతులు తిట్టారు అని చెప్పు. తెనాలి ఎల్ఎల్బి. అసలు ఎంతవరకు కంట్రోల్ లేకుండా నాలుక నోరు ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు.